ఫ్రెండ్స్, వైష్ణవి కేసుకు సంబంధించి మరొక పెద్ద ఆధారం దొరికింది. అయితే ఇక్కడ ఈ హరిబాబు గాడు 10 నెలల క్రిందట, 11 నెలల క్రిందట అంటే లాస్ట్ ఇయర్ మేలో వాడు వైష్ణవిని పెళ్లి చేసుకున్నాడు. అంటే వైష్ణవి చనిపోయే టైంకి 10 నెలలు అయింది వాళ్ళకి. అంటే పెళ్ళయి మే ఎండింగ్ అలా అనుకోండి. ఓకే. అయితే 10, 11 నెలల సంవత్సరం కాకమునుపే చంపేశాడు అంటే అసలు వీళ్ళలో ఎంత క్రూరత్వం దాగి ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు కేసులో మరో పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే వీడికి సంబంధించిన ఒక ఆడియో క్లిప్ వచ్చి బయటపడింది అనమాట. అది ఏంటి అంటే వీడు వీడు 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే వీడు ఒక సైకోట. అంటే వీడు ఎలా ఉండేవాడంటే ఎవరి మీదైనా కోపం వచ్చిందనుకోండి, మనం ఏం చేస్తాం, ఎవరినైనా సరే తిడతాము. లేదు మనకి చనువు ఉందనుకోండి, చిన్న పిల్లల్ని కొడతాము. అంటే మామూలుగా నేను కోపం వస్తే అరుస్తాం, మనం జనరల్గా అరుస్తాం, తిడతాం, ఏంద్రా నువ్వు అని అంటాము, అంతే అయిపోతుంది. కానీ వీడు ఈ దొంగ ఏంటంటే ఈ హరిబాబు పగ పెంచుకునేవాడట. పగ పెంచుకుని వాళ్ళ విషయంలో సైకోగా బిహేవ్ చేసేవాడట. అయితే వీడికి సంబంధించిన వాళ్ళందరూ కూడా వీడు చాలా తేడా అండి. వాళ్ళ కుటుంబంలో వీడు వాళ్ళమ్మ ఇద్దరు తేడాగాళ్ళే. అంటే వీళ్ళు నార్మల్గా బిహేవ్ చేయరు. ఏదో మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒకటి చేస్తుంటారు. చాలా సైకో బిహేవియర్ చేస్తుంటారు. 10వ క్లాస్లో వీడు ఒక మనిషి మీద పగ పెట్టుకుని వాళ్ళని చాలా చిత్రహింసలు పెట్టాడంట వీడు. వీడు 10వ క్లాస్ చదువుతున్నప్పుడు. వీడికి ఇప్పుడు 24 ఏళ్ళని వీడు చెప్పుకుంటున్నాడు. 10వ క్లాస్ అంటే ఎప్పుడు అది సుమారుగా 14, 16 ఏళ్ళ వయసులో అని చెప్పుకోవచ్చు. అంటే ఒక 10 ఏళ్ల క్రిందటే వీడు ఇంత దుర్మార్గంగా ఉన్నాడు అని చెప్పొచ్చు. అయితే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీడు కనుక ఒక మనిషి మీద పగ పెంచుకున్నాడు అంటే వాళ్ళని చాలా ఎక్కువగా టార్చర్ పెడతాడు. అయితే వైష్ణవి విషయంలో వీడు నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. కానీ వీడి విషయంలో వేరేదేదో ఉంది. అంటే వైష్ణవి కుటుంబ సభ్యులతో వీడికి ఏమైనా పాత పగలు ఉన్నాయా? పాత కక్షలు ఉన్నాయా? లేదంటే కేవలం కట్నం కోసమే అంటే వీడు ఇంత దారుణానికి ఒడిగడతాడా అంటే చెప్పలేం. ఇక్కడ ఇంకొక మ్యాటర్ ఏంటంటే వీడికి ఏదో వైష్ణవి మీద పగుంది. అంటే నేను చేసుకోను, నాకు డబ్బు కావాలి, నేను కెరియర్ పరంగా ఎదగాలి అని తను చెప్పుండొచ్చు. ఎందుకంటే ఏ అమ్మాయికైనా సరే తన కాళ్ళ మీద తను నిలబడాలి, మంచిగా డబ్బులు సంపాదించుకోవాలని అనుకుంటుంది. అయితే వైష్ణవి కూడా అలాగే చెప్పటం వల్ల ఎలాగోలాగా ఈమెను లోబరుచుకుని వీళ్ళ ఫ్యామిలీ మొత్తానికి కంట్రోల్‌లోకి తెచ్చుకొని ఇలా చేద్దాం అనుకున్నాడో ఏమో తెలీదు. కానీ మొత్తానికైతే మాత్రం వీడికి సంబంధించిన ఆడియోలు వీడు ఒక పెద్ద సైకోగాడు అన్న విషయం కూడా బయటపడింది. ఇది తెలుసుకున్న పోలీసులు ఆ ఆడియో రికార్డింగ్స్ అన్నిటిని కూడా వాళ్ళ దగ్గర భద్రపరుచుకొని కోర్టు ముందు సబ్మిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.